వెల్కమ్ టు గ్రేఫియస్ డిగ్రీ కాలేజ్. మనం ఇప్పుడు స్పెషల్ ఫంక్షన్స్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం హెర్మైట్ పాలినామియల్స్ చేసుకున్నాం. సో ఈరోజు లాగ్రాంజ్ పాలినామియల్స్, హెర్మైట్ పాలినామియల్స్ ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ హెర్మైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అండ్ సొల్యూషన్, జనరేటింగ్ ఫంక్షన్స్ ఫర్ హెర్మైట్ పాలినామియల్స్, ఆర్థోగోనల్ ప్రాపర్టీస్ ఫర్ హెర్మైట్ పాలినామియల్స్, ఈ టాపిక్స్ నేర్చుకున్నాం కదా. సేమ్ అవే టాపిక్స్ మనం హెర్మైట్ లాగ్రాంజ్ పాలినామియల్ కూడా అప్లై చేస్తాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లాగ్రాంజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. x d square y by dx square plus 1 minus x into dy by dx plus ny equal to 0 is known as Lagrange differential equation. ఈ ఈక్వేషన్ మనం Lagrange differential equation అని అంటాం. ఈక్వేషన్ 1 ఇది స్టేట్మెంట్ అన్నమాట. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. ప్రూఫ్ మనకి ఈక్వేషన్ అనేది y బిలాంగ్స్, దిస్ ఈక్వేషన్ బిలాంగ్స్ టు y కాబట్టి లెట్ y ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ar x పవర్ k ప్లస్ r. సో మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి y ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ar x పవర్ k ప్లస్ r గా మనం తీసుకుంటాం. సో ఇది తీసుకుని మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం. నేను ఈ ఈక్వేషన్ ని 2 అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఈక్వేషన్ మనకి d స్క్వేర్ బై dx స్క్వేర్ ఉంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? మనం y డబుల్ డాష్ అని రాయొచ్చు. dy బై dx అంటే y డాష్ అని రాయొచ్చు. సో ఇక్కడ మనం y వచ్చింది కాబట్టి y డాష్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. సో ఈ ఈక్వేషన్ y ని x దృష్ట్యా మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. ar అంటే కాన్స్టెంట్, ar x పవర్ k ప్లస్ r. ఈ x పవర్ k ప్లస్ r అంటే ఎలా ఉంది? x పవర్ n రూపంలో ఉంది. x పవర్ n అంటే ఫార్ములా ఏంటి? n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో n ఇంటూ n అంటే ఇక్కడ k ప్లస్ r కాబట్టి k ప్లస్ r ఇంటూ x పవర్ k ప్లస్ r మైనస్ 1. ఇది y డాష్. మనకి y డబుల్ డాష్ కావాలి అంటే సెకండ్ డెరివేటివ్. సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఇప్పుడు ఏం చేయాలి? y డాష్ మనం సెకండ్ డెరివేటివ్ చేయాలి. సమ్మేషన్ r ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ar, ఇక్కడ మనకి k ప్లస్ r అనేది కాన్స్టెంట్ అవుతుంది. k ప్లస్ r ఇంటూ x పవర్ k ప్లస్ r మైనస్ 1. ఇది కూడా సేమ్ x పవర్ n ఫార్ములా ఉంది. అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ n ఏంటి? k ప్లస్ r మైనస్ 1 ఇంటూ x పవర్ k ప్లస్ r మైనస్ 1 అంటే అప్పుడు ఏమవుతుంది? మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు మనకి y వాల్యూ వచ్చింది y డాష్ y డబుల్ డాష్ అంటే y dy బై dx d స్క్వేర్ బై dx స్క్వేర్. సో ఈ 3 వాల్యూస్ వచ్చి ఈ వాల్యూస్ మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే మనకి x into d square by dx square plus y minus x into dy by dx plus ny equal to 0. This is the first equation. ఈ ఈక్వేషన్ మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x into d square by dx square అంటే ఈ వాల్యూ సమ్మేషన్ r from 0 to infinity ar k plus r minus 1 into x power k plus r minus 2. ఇది d square by dx square plus next term is 1 minus x into y dash. y dash value మనకి ఇదన్నమాట. సమ్మేషన్ r from 0 to infinity ar ఇక్కడ ఉంది k plus r plus r into x power k plus r minus 1. ఇది y double dash x into y double dash plus 1 minus x into y dash. ఇంకా ఉంది ఈక్వేషన్ లో ప్లస్ ny ఉంది. అంటే ప్లస్ n into y అంటే మనం తీసుకున్నాం ఫస్ట్ సమ్మేషన్ r from 0 to infinity. ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ మనం రాసుకుంటాం. సమ్మేషన్ r from 0 to infinity ar into x power k plus r equal to 0. సో ఈ వాల్యూస్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వచ్చింది అన్నమాట.
సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టైం యావరేజ్ రాస్తాను. x into summation r from 0 to infinity ar k plus r minus 1 into x power k plus r minus 2 plus ఇక్కడ 1 minus x into సెకండ్ టర్మ్ కదా. సో నేను ఏం చేస్తాను, 1 into this term and x into this term అంటే మల్టిప్లై చేస్తాను, డివిజన్ చేస్తాను, డివైడ్ చేస్తాను ఒక ఈక్వేషన్. 1 into this value ఏమవుతుందో సేమ్ యాజ్ వస్తుంది. సమ్మేషన్ r from 0 to infinity ar into k plus r x power k plus r minus 1. సో 1 into చేస్తే యాజ్ వస్తుంది. ఇప్పుడు మైనస్ x into చేయాలి, x into minus x into so minus into x into summation r from 0 to infinity ar k plus r x power k plus r minus 1 ఇది సెకండ్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ n వాల్యూ ప్లస్ n into summation r from 0 to infinity n into ar x power k plus r equal to 0. ఇది సబ్స్టిట్యూట్ చేసిన మనకు వచ్చిన వాల్యూ. ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం సెకండ్ టైం చూసుకుంటే ఇక్కడ మనకు కొన్ని కామన్ పార్ట్స్ ఉన్నాయి. ఏఆర్ కే ప్లస్ ఆర్ కామన్గా ఉంది. నెక్స్ట్ ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ వరకు మనకు కామన్గా ఉంటాయి. కామన్ తీసుకుంటాం ఒక వాల్యూస్ ఏమైతే కామన్ ఉంటాయి అవన్నీ. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఎక్స్ కామన్ ఉందా, వీటిలో లేదు. ఫస్ట్ టూ టైమ్స్లో ఎక్స్ కామన్ లేదు. సో మనం ఇక్కడ summation r from 0 to infinity ar common k plus r common. ఒకసారి చూసుకుంటే ఇది x power k plus r minus 2 అంటే x power ఏం లేదు 1 ఉన్నట్టే కదా. x power 1 into x power k plus r minus 2 that means x power k plus r minus 2 plus 1. ఇక్కడ ప్లస్ అంటే ఏమవుతుంది, మైనస్ 1 అవుతుంది. సో x plus k plus r minus 1 ఓకేనా. ఇందులో కూడా x plus k plus r minus 1 ఉంది. సో ఈ వాల్యూ సేమ్. సో ఇది కూడా కామన్ వస్తుంది. x plus ఇంకేం టైప్స్ ఉన్నాయి, x plus k x power k plus r minus 2 1 వచ్చింది. నెక్స్ట్ k plus r వచ్చింది, ar వచ్చింది. ఇంకెందులో ఏముంటుందో k plus r minus 1 ఉంది. ఫస్ట్ టైంలో k plus r minus 1 ఉంది. అండ్ సెకండ్ టైంలో ఏఆర్ ఉంటుంది, కే ప్లస్ ఆర్ ఉంటుంది అని ఏమున్నాయి. సో ఏమి లేదు, ప్లస్ 1 ఒకటి ఉంటుంది. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో కే ప్లస్ ఆర్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ టూ టైమ్స్ చూసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి కే. సో చూడండి ఎక్స్ పవర్ కే ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 అంటే ఏమవుతుంది, ఎక్స్ పవర్ k plus r minus 1 plus 1 అంటే minus 1 plus 1 క్యాన్సిల్ అయితే x power k plus r వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ఎలా చేస్తామో సిమిలర్గా సెకండ్ టర్మ్ కూడా చేసుకుంటాం. సో ఇక్కడ x టర్మ్ పోయింది. ఇక్కడ కామన్ ఏంటి, ఈ లాస్ట్ టూ టర్మ్స్కి సమ్మేషన్ r from 0 to infinity ar కామన్. నెక్స్ట్ k plus x plus k plus r minus 1 అంటే x plus k x power k plus r equal so into x power k plus r into ఇక్కడ ఏమంటే ఫస్ట్ టర్మ్ లో ఇంకా k plus r ఉంటుంది. k plus r ప్లస్ సెకండ్ టర్మ్ లో ఏమి లేదు, ఓన్లీ n. సో k plus r ప్లస్ n ఈక్వల్ టు 0. సో మనం సింప్లిఫై చేసుకుంటే ఇలా టూ టైమ్స్ లో వచ్చింది. సో ఇక్కడ ఈక్వేషన్ అవుతుంది సమ్మేషన్ r from 0 to infinity ar k plus r x power k plus r into k plus r ये k plus r ఏమవుతుంది a into a square. సో సమ్మేషన్ r from 0 to infinity ar k plus r square into x power k plus r
minus 1 minus summation r from 0 to infinity ar x plus k plus r into k plus r plus n equal to 0. ఇది మనం సాల్వ్ చేస్తే వచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏం చేస్తామంటే కోఎఫిషియెంట్స్, దేని కోఎఫిషియెంట్స్ x పవర్ k minus r x power k plus r x plus k power r k power r ఇక్కడ x power k plus r into x power k plus r minus 1 ఈ టూ టర్మ్స్ కి కోఎఫిషియెంట్ మనం కనుక్కుంటాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే k plus r ఏం చేస్తాం ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ on both sides. So k plus r ఉన్న కోఎఫిషియెంట్స్ ని చూస్తున్నాం. k plus r కి ఉన్న కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఏమవుతుందంటే k plus r చేసినప్పుడు r = 0 అవుతుంది. సో ఇక్కడ 0 అంటే ar 0 అవుతుంది. k plus r అంటే k plus r లో r 0 కాబట్టి 0 ను అనుకుంటున్నాం. k plus r 0 whole square equal to k plus r की कोएफिशिएंट्स 0 बिट कोएफिशिएंट्स ఉన్నాయి కాబట్టి equal to 0 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని a0 into k square equal to 0. బట్ మనకు కండిషన్ ఉంది ఏంటది a0 should not be 0. సో a0 ను 0 అవ్వకపోతే ఏమవుతుంది k 0 అవ్వాలి. సో దట్ ఇంప్లైస్ a0 not equal to 0 and k equal to 0. ఇది ఫస్ట్ టర్మ్ k plus r కోఎఫిషియెంట్స్ మనకి ఏమొచ్చింది a0 should not be 0 and k equal to 0. ఇది ఫస్ట్ కోఎఫిషియెంట్. ఇప్పుడు నేను సెకండ్ కోఎఫిషియెంట్ చూస్తాను. సెకండ్ కోఎఫిషియెంట్ ఏం చెప్తాను నేను x power k plus r minus 1 కి కోఎఫిషియెంట్ తీసుకోవాలి. అంటే k plus r minus 1 ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్. ఈక్వేట్ ద కోఎఫిషియెంట్స్. సో మనకి కోఎఫిషియెంట్స్ అన్ని ఈక్వల్ చేసుకుంటే మనం ఫస్ట్ టర్మ్ ఏం తీసుకున్నాం k plus r తీసుకున్నప్పుడు r = 0 తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే r = r minus 1 గా తీసుకున్నాం. ఓకేనా. సో r = r minus 1 తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఏమొస్తాయేమో k plus r కి ఈ టర్మ్స్ వస్తుంటాయి. ar into k plus r whole square equal to and k plus ఇక్కడ r plus 1 పెడతాం కాబట్టి k plus r plus n. ఇక్కడ k plus r minus 1 కోఎఫిషియెంట్స్ ఏమొస్తున్నప్పుడు ar k plus r whole square equal to ar minus 1 k plus r plus n minus 1. ఎందుకంటే ఇక్కడ r = r minus 1 పెట్టాలని చెప్పారు. ఇక్కడ r = r minus 1 k plus r plus n ఉంది కాబట్టి r = r minus 1 పెడితే r minus 1 రాస్తుంది. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ రావాలి ar వాల్యూ. సో ar = ఈ టర్మ్ అక్కడ చేస్తే ఏమవుతుంది ar minus 1 into k plus r plus n minus 1 by ఈ వాల్యూ k plus r whole square. సో ఇది ar వాల్యూ. నేను ఎలా రాసుకోవచ్చంటే ar = k plus r plus n minus 1 by k plus r whole square into ar minus 1. సో మనకు ఇప్పుడు r వాల్యూ వచ్చింది. ar అనే ఫార్ములా వచ్చింది. ఇప్పుడు ఇది r ఏం చేస్తామంటే r = 0 1 2 3 ఇలా కొన్ని వాల్యూస్ తీసుకుంటాం. 0 1 2 3 కొన్ని వాల్యూస్ తీసుకుంటాం. ఆ వాల్యూస్ తీసుకున్నాం నెక్స్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఫస్ట్ ఒక y = ఒకటి ఆన్ తీసుకున్నాం. y నుంచి y డాష్ తీసుకున్నాం. ఆ వాల్యూస్ ని ఫస్ట్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసాం. దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వాల్యూ ఈక్వేషన్ వచ్చింది. ఆ ఈక్వేషన్ నుంచి k plus r కి కోఎఫిషియెంట్స్ కనుక్కున్నాం. k plus r కోఎఫిషియెంట్స్ బోత్ సైడ్స్ కూడా k plus r కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, అవి ఈక్వల్ చేసుకున్నాం. ఈక్వల్ చేసుకుంటే r = 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి a0 0 కావాలి అండ్ k = 0 ను వాల్యూ వస్తుంది. సెకండ్ టైం ఏం చేసుకున్నాం k plus r minus 1 కి కోఎఫిషియెంట్ తీసుకున్నాం. బోత్ సైడ్స్ ఈక్వేటింగ్ తీసుకున్నాం. అలా చేస్తే మనకి ar వాల్యూ వచ్చింది.
ఏఆర్ వాల్యూలో ఆర్ ఈక్వల్ టు 0 1 2 3 కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది a0 a1 a2 అనే వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఆర్ ప్లేస్ 0 1 2 3 అనే వాల్యూస్ పెడితే a0 సపోజ్ a ఈక్వల్ టు 0 a0 r ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఏమవుతుంది 0 r ఈక్వల్ టు 0 అవుతుంది. సో k ప్లస్ n మైనస్ 1 k ప్లస్ n మైనస్ 1 బై k ప్లస్ r హోల్ స్క్వేర్ అంటే r ఈక్వల్ టు 0 కాబట్టి k స్క్వేర్ బై k స్క్వేర్ ఇంటూ ar మైనస్ 1 a 0 మైనస్ 1 అంటే ఏమవుతుంది a1 0. సో a నాట్ ఈక్వల్ టు మనకి n అనేది 0 అవును ak ప్లస్ 1 n మైనస్ 1 బై k స్క్వేర్. ఇక్కడ వాల్యూ అనేది టాలీ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం 0 తీసుకోవాలి. ఇక్కడ 0 మానేసి a1 ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ ఇది చూసుకుంటే a0 అనేది 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ a0 షుడ్ నాట్ బి 0 అని మనం ఆల్రెడీ రాసుకున్నాం. ఇప్పుడు వచ్చే మనం ఏం చేస్తుంటే a1 అంటే r ఈక్వల్ టు 1 r ఈక్వల్ టు 1 రాసుకుంటే k ప్లస్ 1 ప్లస్ n k plus 1 plus n minus 1 by k plus 1 whole square into a 1 minus 1 అంటే a r minus 1 కాబట్టి r plus 1 రాస్తున్నాను. a minus 1 a1 equal to plus 1 minus 1 cancel k plus n by k plus 1 whole square k plus 1 whole square ఇది 0 అవుతుంది. ఓకే సో ఇక మనం నెక్స్ట్ a2 వాల్యూ అంటే r ఈక్వల్ టు a2 పెట్టుకోవచ్చు. ఇందులో ఏం చేస్తారంటే k ఈక్వల్ టు 0 సపోజ్ k ఈక్వల్ టు 0 అయితే a1 ఈక్వల్ టు n బై 1 స్క్వేర్ ఇంటూ a0. సో దట్ ప్లస్ a1 ఈక్వల్ టు n by 1 factorial whole square రాసుకుంటే 1 స్క్వేర్ 1 factorial whole square రాస్తున్నారు అండ్ a0. సో ఇక్కడ ఏం చేస్తామా k ఈక్వల్ టు 0 చేసా అంటే ఈ ఫార్ములాలో k ఈక్వల్ టు 0 గా మనం నోట్ చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ లో k ఈక్వల్ టు 0 వచ్చింది. ఫస్ట్ కోఎఫిషియంట్ రాసుకుంటూ చేసుకున్నప్పుడు k ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి వాల్యూ ఆ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. సో నెక్స్ట్ a2 అంటే r ప్లస్ 2 పెట్టాలి k ప్లస్ r అంటే ఆల్రెడీ k అంటే 0 సో k రాయిపోయింది 2 ప్లస్ n మైనస్ 1 బై k ప్లస్ r హోల్ స్క్వేర్ అంటే 0 ప్లస్ 2 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ ar మైనస్ 1 ar అంటే 2 మైనస్ 1 సో దట్ ఇంప్లైస్ 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది n ప్లస్ 1 బై 2 స్క్వేర్ a 1 వచ్చింది అంటే a1 మన వాల్యూ అదే ఉంది అంటే n ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ 1 స్క్వేర్ ఇంటూ a0. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే n ఇంటూ n ప్లస్ 1 బై 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఆ ఫ్యాక్టోరియల్ కూడా రాసుకోవచ్చు a0. మనకి a1 వాల్యూ వచ్చింది అండ్ a2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకి a3 వాల్యూ కావాలి ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం r ఈక్వల్ టు 1 2 3 వాల్యూ ఇస్తున్నాం. సో 1 2 ఇప్పుడు 3 a3 ఈక్వల్ టు k ప్లస్ 3 ప్లస్ n మైనస్ 1 బై k ప్లస్ r ఇది 0 k అనేది 0 సో ఇది 0 3 ఇంటూ a 3 మైనస్ 1 ఒకసారి చూడండి a3 వాల్యూ సింపుల్ చేస్తే 3 మైనస్ 1 2 అవుతుంది n ప్లస్ 2 బై 3 స్క్వేర్ a2 అంటే మనకు వాల్యూ ఉండాలి. సో నేను డైరెక్ట్గా a2 రాసేస్తాను n ఇంటూ n ప్లస్ 1 బై 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ n. సో ఫైనలీ a3 ఈక్వల్ టు డైరెక్ట్గా ఒకసారి కలిపేసుకుంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ n. సో మనకి ఇప్పుడు కొన్ని వాల్యూస్ వచ్చాయి a1 వాల్యూ అండ్ a2 వాల్యూ a3 వాల్యూ ఈ వాల్యూస్ వచ్చాయి. ఇంకా మనం కావాలని ఇంకా చేసుకోవచ్చు. 4 5 6 అలా పెట్టుకోవచ్చు.
మనకి a1 a2 a3 వాల్యూస్ ఇస్తే ఇంకా మనకు కావాలంటే a4 a5 కూడా తీసుకోవచ్చు. నేను a3 వరకు తీసుకున్నాను. సో మీరు ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వన్లో సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏంటమ్మా y ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ar ఇంటూ x పవర్ k ప్లస్ r. ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో నేను ఏం చేస్తానంటే ఈ a1 a2 a3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. సపోజ్ k ఈక్వల్ టు 0. ఇఫ్ k ఈక్వల్ టు 0 పెడితే ఏమవుతుంది ఈక్వేషన్ y ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ar. ఇక్కడ k ఈక్వల్ టు 0 కాబట్టి x పవర్ r అవుతుంది. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది మనకి y ఈక్వల్ టు సమ్మేషన్ r ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ar x పవర్ r. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్పెండ్ చేస్తున్నాం. ఈ ఈక్వేషన్ని నేను ఎక్స్పెండ్ చేస్తున్నాను అంటే a1 ప్లస్ a0 ప్లస్ a1x ప్లస్ a2 x స్క్వేర్ ప్లస్ a3 x క్యూబ్ ప్లస్ a4 x4 అలా వస్తుంది అప్ టు సో మరి ఇలా వాల్యూ వస్తుంది. ఈ ఈక్వేషన్ మనం ఎక్స్పెండ్ చేసుకున్నప్పుడు a0 ఇక్కడ కూడా మనకి x ఉంటుంది యాక్చువల్గా a0 ఇంటూ x పవర్ 0 అంటే మనకు 1 కదా 1 ఇంటూ x పవర్ a0. సో అందుకే చెప్పి డైరెక్ట్గా a0 రాసుకోవాలి. a0 ప్లస్ a1 x పవర్ 1 a2 x పవర్ 2 a3 x పవర్ 3 అలా వెళ్తూ ఉంటుంది ఈక్వేషన్ ఎక్స్పెండ్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి a1లో a0 ఉంది, a2లో a0 ఉంది, a3లో కూడా a0 ఉంది. అంటే అన్నింటిలో a0 కామన్గా వస్తుంది. ఇలా నేను ఫస్ట్ రాస్తున్నాను డైరెక్ట్గా రాసుకొచ్చాను a0. ఇక్కడ మనకి a0 కదా a0 వచ్చేసి ఏమైంది 1 ప్లస్ a1x ప్లస్ a2x ప్లస్ a3x క్యూబ్. సో ఇలా ఉంటుంది ఈక్వేషన్. అంటే అంటే అనుకున్న కూడా మనకి a0 అనేది కామన్గా వచ్చింది. సో అలా a4 a5 a6 కన్నా సరే a0 కామన్గా వస్తుంది. అందుకని చెప్పి డైరెక్ట్గా a0 కామన్ చేసి ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. y ఈక్వల్ టు a0 ఇంటూ 1 ప్లస్ a1 అంటే ఏంటి మనకి ఇక్కడ 10 వచ్చింది మైనస్ కాబట్టి లైన్ మైనస్ n బై 1 స్క్వేర్ ఇంటూ a0 ఇంటూ x. ఇక్కడ x ఉంది కదా x ప్లస్ సెకండ్ n ఇంటూ n మైనస్ 1 బై 2 n ఇంటూ n మైనస్ 1 బై 1 స్క్వేర్ 2 స్క్వేర్. ఇక్కడ కూడా y 1 స్క్వేర్ ఉంది. a0 అలాగే ఉంటుంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ అప్ టు 3 రాయట్లేదు ఓన్లీ a1 a2 రాస్తున్నారు. సో a1 a2 రాస్తే మనకు వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సపోజ్ ఇఫ్ వి పుట్ a1 ఈక్వల్ టు మనం a0 ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనుకోండి. ఇఫ్ వి పుట్ a0 ఈక్వల్ టు 1 దెన్ వి గెట్ అంటే ఇప్పుడు a0 ఈక్వల్ టు 1 పెట్టుకుంటే ఈక్వేషన్ వస్తుంది 1 మైనస్ n బై 1 స్క్వేర్ 1 స్క్వేర్ ఇంటూ x ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై 1 స్క్వేర్ 2 స్క్వేర్ x స్క్వేర్ అలా వాల్యూ వస్తుంది. ఇది అంతా ఏమవుతుందంటే మనకి లాగ్రేంజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఎలా ln ఆఫ్ x అనేది వస్తుంది. ఈ ఈక్వేషన్లో మనం a0 ఈక్వల్ టు 1 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ మనకి ln ఆఫ్ x అంటే లాగ్రేంజ్ పాలినామియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనకి వస్తుంది అన్నమాట. నేను ఏం చేస్తాను ln ఆఫ్ x ఈక్వల్ టు ln ఆఫ్ x ఎలా రాసుకుంటాం మనం ln ఆఫ్ x ఈక్వల్ టు ఇక్కడ 1 కాబట్టి 1 మైనస్ 1 బై 1 మైనస్ n బై 1 స్క్వేర్ x ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై 1 స్క్వేర్ 2 స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్. సో ఈ వాల్యూ మనకి ఏమన్నా ln ఆఫ్ x అనేది వచ్చింది. ln ఆఫ్ x అంటే ఏంటి? ఇప్పుడు డైరెక్ట్గా మనం హెర్మైట్ పాలినామియల్స్లో హెర్మైట్ పాలినామియల్ గురించి నేర్చుకున్నాం కదా. సేమ్ ఆ ఫార్ములా మనం బేస్ చేసుకుంటే ln ఆఫ్ x ఈక్వల్ టు ఇది ఎక్స్పెండ్ అయింది కాబట్టి సమ్మేషన్ r ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r
ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్గా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఈ ఈక్వేషన్ ఏమంటారంటే లాగ్రేంజ్ పాలినామియల్స్. లాగ్రేంజ్ పాలినామియల్ అంటాం. ఈ ఈక్వేషన్ బేసిస్ మనం చాలా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, లాగ్రేంజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ నుంచి ఇక్కడ y తీసుకున్నాం, y డాష్ y డబల్ డాష్ వచ్చింది, తర్వాత కోఎఫిషియెంట్స్ అనుకున్నాం. ఆ వాల్యూస్ అన్ని నుంచి ఏఆర్ ఫైండ్ అవుట్ చేసుకుని ఏ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఆ వాల్యూస్ అన్ని ఫస్ట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా మనకి ఎలనామిక్స్ లాగ్రేంజ్ పాలినామియల్ అనేది వచ్చింది. సో ఇది టాపిక్. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ చూద్దాం.